హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బాగా జలుబు ఉంటే, దగ్గు ఉన్న ఇమ్మీడియట్గా తగ్గిపోవడానికి చారు బాగా యూజ్ అవుతాయి. మస్ట్గా ట్రై చేయండి అందరూ. నేను దీనికోసం 1/2 kg మటన్ తెచ్చాను. దీనికి కళ్ళుప్పు, రాక్ సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి కాసేపు అలా వదిలేసిన తర్వాత బాగా నీటితో కడిగాను. నేను బోన్లెస్ మటన్ మొత్తాన్ని సపరేట్గా తీసుకున్నాను. దీంతో కర్రీ చేస్తాను. దానిలో కొంచెం నల్లి బోల్స్ పక్కన పెట్టాను. దీంతో సూప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రసాన్ని బోన్స్కి ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో ఈ మ్యారినేట్ చేసినటువంటి ఈ బోన్స్ అన్నిటిని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచితే కూడా బాగుంటుంది మ్యారినేషన్ కోసం. ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో నాకు కావాల్సిన నీళ్ళు పోసాను. ఈ బోన్స్ ఉడకడం కోసం నేను ఒక గ్లాస్ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద 5 to 6 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు ఇందులోకి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేద్దాము. ఏం లేదండి, ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకుని, నా దగ్గర ఎండు కొబ్బరి చిప్పలేదు, ఎండు కొబ్బరి పొడి ఉంటే వాడుతున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసి కచ్చాపచ్చాగా పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ చేయడం కోసం నేను వేరుశనగ నూనె కోల్డ్ ప్రెస్డ్ అంటే ఆర్గానిక్ లాంటిది వాడుతున్నాను. కుక్కర్ ఈలోపు కాక తగ్గింది. విజిల్స్ అన్నీ వచ్చాయి 6 నుంచి 7 దాకా. ఇప్పుడు చూద్దాము. కాక తగ్గిన తర్వాత ఆ బోన్స్ బాగా ఉడికిపోయాయి. నేను ఇదే ప్యాన్లో చారు పెడదాం అనుకున్నాను కాబట్టి దాన్ని మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఈ రసంలోకి చిన్నగా కట్ చేసుకుని అవి ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం మటన్ నల్లి బోన్స్ ఉడకపెడుతున్నప్పుడు వేసాము. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువైనా కొంచెం ఘాటుగా ఉంటాయి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చి ఎర్రగా ఎగేంత వరకు కూడా వేయించుకోవడం చాలా మంచిది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి బాగా ఎగిన తర్వాత మనకి ఈ రసంలోకి కావాల్సినటువంటి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను, ఎందుకంటే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి కారాన్ని మీకు నచ్చినంత కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టి ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మనం ఆడుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా ఇందులో వేస్తున్నాను. మిగతాది నేను కర్రీలోకి వాడుతున్నాను. అది కూడా యాడ్ చేసి కొబ్బరి మొత్తం ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పెప్పర్ పౌడర్, మిరియాల పొడి యాడ్ చేస్తే ఈ రసం చాలా బాగుంటుంది. జలుబు, దగ్గు ఇట్టే తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అందరూ. నా దగ్గర రెడీమేడ్గా తీసుకున్నటువంటి పెప్పర్ పౌడరే ఉంది, ఇంట్లో చేసింది అయిపోయింది. సో నేను ఇదే యూస్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ కూడా కావాల్సినంత యాడ్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి బోన్స్ అన్నిటినీ కూడా దీనికి యాడ్ చేసేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత వాటర్ని కూడా యాడ్ చేయాలి. నేను బోన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మసాలాలన్నీ బోన్స్కి పట్టే విధంగా కలిపి దాదాపు 3/4 లీటర్ నీళ్లు అంటే 3 ఫుల్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అవి మరుగుతూ ఉంటాయి. ఉప్పు అవన్నీ కూడా తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చారే కాబట్టి ఉప్పు తగ్గినా పర్వాలేదు. ఘాటు ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, మిక్సీ జార్లో కొబ్బరి కడిగిన నీళ్ళు ఉన్నాయి. ఆ పేస్ట్, ఆ వాటర్ గ్లాసెస్తో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసా ఆల్మోస్ట్ నేను. ఎందుకంటే చారు బాగా మరగాలి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయడం వల్ల బాగా మరుగుతాయి. అవి మరిగి చాలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బోన్స్లో ఉన్నవన్నీ అందులో ఉంటాయి. అవి తాగడం వల్ల మనకి కఫం, జలుబు ఇట్టే తగ్గిపోతాయి. బాబుకి బాగా జలుబుగా ఉంది, బాబు కోసమే తీసుకొని వచ్చాం మేము ఇవి. నల్లి బోన్స్ చెప్పాను కదా, హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. దగ్గర పడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇందులో ఏమేమి యాడ్ చేయాలి అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువేం అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. గరం మసాలా తర్వాత అంటే ఆల్మోస్ట్ మనకి చారు రెడీ అయిపోయింది, దగ్గర పడింది, సగం అయింది అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు మీట్ మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీరని తీసుకుని బాగా సన్నగా కట్ చేసి కాడలతో సహా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది చారులోకి. చిన్నగా కట్ చేసి నేను యాడ్ చేస్తున్నాను. కాడలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర. చారు ఇంకా ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని కట్టేయడమే. కావాలంటే మళ్ళీ మనం రైస్లో సర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ హీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మటన్
బొక్కల సూప్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.